गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ युक्ताहारविकाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ भस्माभिषेकमहितकरा भस्मविभूषिता सुन्दरा भस्मविभूषिता सुन्दरा हर ॐ हाला हलधरा हर ॐ हे शिव शङ्करा हर ॐ हे शिव शङ्करा गिरिधर नगधर गौरी मनोहर चंद्रशेखर जटाधरा भस्माभिषेकमहितकरा भस्मविभूषिता सुन्दरा। गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्बा माता की। हर नमः पार्वती पते हर हर महादेव। पवित्रात्म स्वरूपुलగు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ శంకరాచార్య విరచిత శివానంద లహరి. ఈ శివానంద హరిలో 49వ శ్లోకం. ఆనందామృతపూరిత హర పదాంభోజాలవాలోద్యత స్థైర్యోపఘ్నముపేత్య భక్తిలతికా శాఖోపశేఖాన్విత
ఉచ్చైర్మానసకాయమానపటలీ ఆక్రమ్య నిష్కల్మషా నిత్యాభీష్టఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధితా. ఆనందామృతపూరితా హర పదాంభో జాలవాలో వాల ఉద్యతాం స్థైర్య ఉపఘ్నం ఉపేత్యాం భక్తిలతికా శేఖ ఉపశేఖ అన్వితా ఉచ్చైః మానసకాయమానపటలీ ఆక్రమ్య నిష్కల్మషా నిత్యాభీష్టఫలప్రదాం భవతు మే సత్కర్మ సంవర్ధితా. పరమేశ్వరుని యొక్క ఒక్కొక్క రోజు ఒక్క పూట ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క వర్ణనతో ఆ భగవంతుని ఈ మనస్సు ఏ విధంగా తన్మయం నొందుతాదో, తన్మయమైన నొందిన మనస్సు ద్వారాగా బ్రహ్మజ్ఞానం ఏ విధంగా భగవంతుని మనం ప్రార్థించాలో ప్రతి శ్లోకము కూడా మనకి చక్కగా చెప్తూ ఉన్నదన్నమాట. భక్తి ప్రపత్తులతో భగవంతుని శరణ పొంది బ్రహ్మజ్ఞానాన్ని పొందే ఉపాయాన్ని ఈ శివానందలహరిలో స్పష్టత చేస్తూ ఉన్నారు శంకరాచార్యుల వారు. ప్రతి శ్లోకంలోనూ ఆయన బ్రహ్మానందం అని, బ్రహ్మజ్ఞానం అని కానీ, నిత్యానందం అని కానీ పదం లేనిదే లేదనమాట. కాబట్టి ఆ విధంగా మరి పరమేశ్వరుని యొక్క ఆ పాదపద్మాన్ని ఒక పాదుతో పోల్చారన్నమాట. అర్థమైంది కదా. మనం పాదులు పెడుతూ ఉంటాం, బీరకాయ పాదులు, ఇంకేవే పాదులు ఉంటాయి, గుమ్మడికాయ పాదులు. పాదు అంటే అదే అనమాట. మనం పెట్టిన మొక్కలు కూడా పాదులు అంటే అవి పాకిన దాన్ని పాదులు అంటాం మనం అనమాట. అది కాబట్టి ఆ పరమేశ్వరి పాదపద్మాన్ని ఒక పాదులతో పోల్చి, ఆ భక్తి ఉంది కదా దానిని ఏమిటి ఒక లతగా పోల్చారన్నమాట. ఇక భక్తజనులందరి యొక్క ప్రేమయే దానికి నీరుగా పోల్చారన్నమాట. ఈ విధంగా పోల్చి ఇప్పుడు దాన్ని వర్ణిస్తూ ఉన్నారు. ఏ విధంగా మరి ఆ యొక్క పాదపద్మాలను ఆశ్రయించి మన పాపాన్ని పోగొట్టుకొని ఆ పుణ్యాన్ని సంపాదించి ఆత్మజ్ఞానం పొందాలో ప్రతి దాంట్లో అదే అన్వయం. అందుచేత ఆనందామృతపూరిత మరి ఆ యొక్క పాదుక మనం ఏదైతే పాదం పెడతామో ఆ పాదులో దానికి ఏముండాలి, ఎప్పుడు జలము ఉండాలి. జలం లేకపోతే ఏమైపోతాయి, ఎండిపోతాయి. కాబట్టి ఇంకా పాదం లేదు, గీద లేదు. అసలు పాదప అంటే చెట్టు కూడా, పాదప అంటే వృక్షం చెట్టుని కూడా పాదప అంటారు. అది కాబట్టి అటువంటిది మరి ఏమిటి ఇక్కడ ఆనంద అమృత పూరిత. ఆనందం ఏంటి? అది సుఖమయమైనటువంటిది, ప్రేమమైనటువంటి దాన్ని ఏమంటారు? ఆనందం. ఒకరి ఎందు ఒకరి ప్రేమ ఉంటే దానివల్ల ఉత్పత్తి అయింది ఏమిటి? ఆనందం. ఒకరి ఎందుకు ఒకటి కోపం ఉంటే దానివల్ల ఉత్పత్తి అయింది దుఃఖం. ఈ దుఃఖం వల్ల ఏమిటి? దుఃఖాన్ని చెయ్యి ద్వేష ఏమంటారు, సుఖాన్ని చెయ్యి రాగ. ఈ పతంజలి మనకి చెప్పాడు కదా సూత్రాలు. ఆయన సుఖాన్ని చెయ్యి రాగ, దుఃఖాన్ని చెయ్యి ద్వేష. అందుచేతే కాబట్టి ఇప్పుడు ఏమిటి చెప్పారు ఇక్కడంటే ఆనందం, ఆ ప్రేమ అనమాట, ప్రీతి అనమాట. ఏమైందో ఆ శివుడి అందలి ఆ ప్రేమ ఏదైతే ఉన్నదో అది ఎలాగా అమృతం అనమాట. అంటే ఉదకంతో నింపబడినట్టు ఉంటుంది. ఆ పాదు బాగా లేవాలి అంటే అక్కడ నీళ్ళు ఉండాలి. ఇక్కడ మనలో ఆ పాదు లేవాలంటే ఉండాలి, ప్రేమ ఉండాలి. అర్థమైంది కదా. ఈ ప్రేమయే ఉదకం. ఈ ఉదకంతోనే శివుడు ఆ యొక్క
పాదు బాగా విస్తరిస్తూ ఉంటుంటుంది. అందుచేత చెప్తున్నారు, ఆనంద అమృత పూరిత, ఆనందంతో అటువంటి ప్రేమైన అమృతంతో ఆ నీళ్లతో పూరింపడినటువంటిది. ఇంకా ఏమిటి, హర పదాంబోజ ఆలవాల ఉద్యత, హర పదాంబోజ ఏమి ఆలవాల ఉద్యత. హర యొక్క పదాంబోజం అంటే ఏమిటి, ఆ యొక్క శివుడి యొక్క అంబుజం, అంబునా జాయితీతి అంబుజ, నీటి వల్ల ఏం పుడుతుంది, కలవ పువ్వు, అలాగనే అవి దాటిని ఏమంటారు, అంబుజ అంటారు. అంబునా జాయితే ఇది అంబుజ. ఇవి ఎలాంటివి, పాదాలు కూడా అంబుజములన్నమాట. ఈ పాదముల నుంచి ఎప్పుడు నీరు స్రవిస్తే ఉంటాయి, అందుచేత ఆ పాదాలు కూడా ఒక అంబుజులుగా ఉంటాయి. అందుకని అందరినీ పాద పద్మములకు అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది వాడికంటే, అది ఆ పాదములనే పద్మాలకు నమస్కారము అని చేస్తూ ఉంటుంటాం మనం పెద్దవాళ్ళందరినీ. అందుచేత హర ఆ శివుని యొక్క పదాంభోజ, ఆ పాద పద్మం ఆరవాలం అంటే ఏమిటి, ఆ పాదు నుండి ఉద్యత అది పుట్టి పెరుగుతూ ఉంటున్నది. అందుచేత ఇక్కడ ఏం కావాలి మనకి, ఆ పాద పద్మమునన్నిటి మనకి ఆశ్రయం ఎల్లప్పుడూ ఉండాలి అన్నమాట. ఇంకా ఏమిటది ఇస్తారు మనకి, చిత్తస్థైర్యం, స్థైర్యం అన్నమాట. స్థైర్యం అంటే ఏమిటి, చిత్తం స్థైర్యం. అది ఆనందామృతపూరిత హర పదాంబోజ ఆలవాల ఉద్యత. ఉద్యత అంటే దినదినానికి పుట్టి పెరుగుతూ ఉంటుంటుంది. ఇంకా స్థైర్య ఉపఘ్నం ఉపేత్య ఏమి, ఇక అది బాగా ఏమిటి, స్థైర్యం. ఒక పాదు పెరగాలన్నా మరీ స్థిరత్వంగా ఒక పద్ధతిలో లేకపోతే పెరగలేదన్నమాట కొన్ని. అందుకనే ఉండాలి, అది పెరగాలన్నా. మరి ఇక్కడ మనకి ఇది పెరగాలన్నా ఏముండాలి, చిత్తము స్థైర్యం ఉండాలి. ఇక్కడ మనకి దాని యందు ఆ పాదపద్మాలు ఏంది మన మనస్సు నిలవాలి అంటే ఇక్కడ ఏముండాలి, మనకి స్థైర్యం ఉండాలి. స్థైర్యం లేకపోతే ఏ పని, స్థైర్యం అంటే స్థిరత్వం. స్థిరత్వం అంటే స్థిరస్య భావ ఏమి స్థైర్యం అన్నమాట. స్థిరం లేదన్నా స్థైర్యం లేదన్నా ఒకటేనమాట. అందుకని అటువంటి ఇది ఉపఘనం. అది ఏ ప్రాకు అంటే ఈ స్థిరత్వం అన్నటువంటిది ప్రాకు. ఆ ప్రాకరం. ఉపఘనం అంటే ఏంటి, ఆ పాదు అలాగ ప్రాకరమనాన్ని ఉపఘనం అంటారు సంస్కృతంలో. ఆ యొక్క పాదు పెట్టాము, కొన్ని బీరకాయ పాదుకు అనుకోండి, ఎందుకు గొడవ. కాబట్టి అది ఏమి ప్రాకాలి కదా, ప్రాకితేనే దానికి కాయలు వస్తాయి. ఏమీ లేదు, వేసిన తర్వాత అలాగే జాండా వద్దునకు వచ్చేది చిన్నది లింక్ మనం పుడితే అక్కడ పోతుంది అనమాట. అలా కాకుండా ఉపఘ్నం ఉపేత్య, అది పాకం చక్కగా ఉపేత్య అంటే ప్రాకణం పొంది అనమాట. అంటే ప్రాకుతూ ఉంటున్నది. దీనివల్ల అది ఉంటుంది మనకి ఈ భక్తి అనే అమృతం అన్నటువంటి ఉదకాన్ని మనం సమర్పిస్తూ ఉంటుంటే, అలాగే ఆ శివుని యొక్క పాదాల నుండి వచ్చినటువంటి ఆ పాదుక ఏమవుతుంది, ఆ పాదు పెరుగుతూ ఉంటుంటుంది. దానికి ఏమిటి ఇంకా బాగా చిత్తస్థైర్యం అన్నమాట. అంటే ఏమిటి, మనకి ఆ చిత్తం అనేది స్థిరత్వంగా ఉండాలి పెరగాలి అంటే. లేకపోతే ఇంకా అలా చిత్త స్థిరం లేనివాడికి అక్కడే గొంగళి అంటే అక్కడే ఉండిపోతాడు. అందుకు అస్థిరముడు పొందలేడు ఎప్పుడూ కూడా. ఏదైనా ఒక విషయాన్ని సాధించాలంటే పొందలేడు. అందుకని భగవంతుడు స్థిర బుద్ధి అసమ్మూఢ అన్నాడు. అద్వైత భగవద్గీతలో ఏమన్నాడు, స్థిర బుద్ధి రసమ్మూఢ. ఒకటి స్థిర బుద్ధి ఉండాలి, రెండు అసమ్మూఢుడుగా ఉండాలి. సమ్మూఢుడు అంటే అజ్ఞాని, అసమ్మూఢు అంటే అజ్ఞానం లేనివాడిగా ఉండాలి. అది స్థిర బుద్ధి రసమ్మూఢ అని. అలాగని ఇక్కడ కూడా మనకి స్థిర స్థైర్య
ఉపగ్నం ఉపేత్య స్థిరత్వంతో అది చక్కగా పెరగడం ప్రారంభించి ఇది ఏం చేస్తుంది? భక్తి లతిక శేఖ ఉపశేఖాన్విత. ఇక్కడ మనకి భక్తి లతిక, ఆ భక్తి అంటే ప్రేమ, అది ఏం చేస్తుంది? దాని అభివృద్ధి చేత చక్కగా శాఖోపశాఖలుగా మొత్తం ఒక్కొక్కరు వేశారనుకోండి, ఖాళీ స్థలం ఉన్నదనుకోండి, మొత్తం అడుగు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు, మొత్తం అన్నీ పాదులే మొత్తం అల్లేస్తాయి అన్నమాట. అందుకే కొంతమంది మరి ఇంకా కింద ఎందుకని ఓ పందిరేసి పందిరి మీదకి ఎక్కించేస్తారు, అర్థమైంది కదా. ఎక్కించిస్తే ఆ పందిరి మీద పాగురుతూ ఉంటుంటుంది. ఏ పందిరి లేకపోయినా ఇప్పుడు మా మొక్కలకు ఉంటాయా, ఆ పిచ్చి మొక్కలన్నీ పాలా పెరిగి ఆ ఉన్న మొక్కను కూడా ఓడి తీసేస్తాయి కొన్ని, అర్థమైంది కదా. అందుకే అవన్నీ మాకు కట్ చేస్తుంటారు కొంతమంది. అలా కాకుండా ఈ ప్రకారముగా ఇక అది పెరగడానికి స్థైర్యం ఉపఘ్నం స్థైర్య ఉపఘ్నముపేత్య భక్తిలతిక శాఖోపశేఖాన్విత. ఇంకా ఉచ్చైర్ మానసకాయ మానపటలీ ఆక్రమ్య నిష్కల్మష. ఉచ్చై అంటే ఉన్నతమైనటువంటి మనస్సును, ఉన్నతమైనటువంటి మనస్సు అనే కాయమాన. ఇది అది కాయమానం అంటే ఈ పందిరి అనమాట, అర్థమైంది కదా. చక్కగా నిలబడతాం కదా ఏదైనా కింద పడిపోకుండా, అటువంటి ఆ పందిల్ని నిలబెట్టినది ఏదైతే ఉన్నదో అది కాయమానం. దాన్ని అది పందిళ్ళ యొక్క పటలి, ఆ సమూహం చక్కగా మొత్తం అంతా ఆక్రమించేస్తుంది. ఆక్రమ్య అంటే అలముకొని అంతా ఆ యొక్క దీనికి ముఖ్యంగా ఉండాలి మనకి, ఇది అలంకోవాలంటే ఉచ్చై మానసం ఉండాలి. అది మనకి ఈ భక్తి లతిక అన్నటువంటి లత ఈ పాదు పరుగుతున్నప్పుడు ఓ లత మోడల్గా అల్లుకుంటుంది అనమాట. చెట్టున లత ఏ విధంగా అయితే తీగి అది చక్కగా అల్లుకుంటుందో ఈ పాదు కూడా చక్కగా అల్లుకోవాలి. అల్లుకోవడం ఎప్పుడు అల్లుకుంటుంది? ఈ భక్తి అని విశాలమైన మనస్సు ఉన్నప్పుడే అది బాగా పందిళ్ళకెక్కి పాకడానికి అల్లుకుంటుంది. భక్తే లేకపోతే ఇంకేమనుకుంటుంది, ఉన్న చెట్టు కాస్త ఎండిపోతుంది, అర్థమైంది కదా. ఎన్ని నీళ్ళు పెట్టినా కొన్ని ఏమిటంట సౌడు భూముల్లో పెరగదనిస్తారు, ఆ ప్రకారముగా ఉన్నది ఎండిపోతుంటుంది అనమాట. ఇంకా ఎలాంటిది? ఉచ్చైర్మానసకాయ మానపటలి ఆక్రమ్య. ఉచ్చై మానసకాయ, మానసం అంటే మంచి ఉన్నతమైనటువంటి విశాల భావమైనటువంటిది పరిశుద్ధమైనటువంటి మనస్సు ఎప్పుడు ఉందో అప్పుడు మనకేమవుతుంది? అది దినదినాభివృద్ధి అవుతుంది. ఆ ప్రేమతత్వం, ఆ ప్రేమతత్వం అభివృద్ధి అవడమే మనకి ఈ యొక్క భక్తి లతిక అన్నటువంటిది యొక్క పాదు బాగా అల్లుకొని ఉంటుంది. ఉండి ఏం చేస్తుంది అప్పుడు? నిష్కల్మష. ఇది ఎప్పుడైతే ఆక్రమించుకుందో, ఇక ఇప్పుడు మనం ఏదైనా పట్టిందనుకోండి ఆ మొక్కలకి పడితే మళ్ళీ మందు కొట్టాలి. చీడ పురుగులు అవి పెట్టాయి అనుకో, మొక్కలకి ఏం పడతాయి? చీడ పురుగులు, ఆ పురుగులు, ఈ పురుగులు బట్టి మొత్తం మళ్ళీ తినడానికి ప్రారంభించేస్తాయి. అవి ప్రారంభించినప్పుడు మనం ఏం చేస్తారు? కొంచెం మందులు తెచ్చి చక్కగా కొట్టారనుకో, ఆ కొట్టేసరికి అది వదులుతుంది, లేకపోతే తినేస్తుంది. కానీ ఇక్కడ ఏమిటి తెలుసా? ఎప్పుడైతే ఈ భక్తి లతిక అన్నటువంటి పటలము చక్కగా ఆక్రమించుకుందో అక్కడేమిటి? నిష్కల్మష, కల్మష భూయిష్టమైనటువంటి వాసనా సమూహం కానీ, కల్మషానికి హేతువైనటువంటి సంస్కారాలు కానీ, కల్మషానికి హేతువైనటువంటి పనులు కానీ ఇవన్నీ లేకుండా చేసేస్తుంది. ఇది బాగా ఆక్రమించి ఈ భక్తి అన్నటువంటిది బాగా ఆక్రమించి నిష్కల్మష అంతఃకరణాన్ని శుద్ధం చేసేస్తుంది అన్నమాట. అది అంతఃకరణము శుద్ధమైతే కానీ ఇందా చెప్పారు కదా, అంతఃకరణం ఎలా ఉంటుంది? ఒక అద్దం లాంటిది అది అన్నమాట. నిర్మలమైన అద్దంలో మన ముఖం ప్రకాశించేటట్టుగా అటువంటి నిర్మలమైనటువంటి
మనస్సు స్వభావంతో కూడినటువంటి ప్రేమతత్వం అన్నటువంటిది అది ఎదురుల యందు చేసే పనులు ఏమి ఆ పనుల్లో కానీ వారు చేసే మాటల్లో కానీ ప్రతి దాంట్లో ఏదో ఒక చిన్న తప్పు లేకుంటే ఏది అవదు. అర్థమైంది కదా. ఏదో ఒకటి ఉంటుంటే అది చిన్నదో పెద్దదో అన్నిన్ని ఇటువంటి ఆ భక్తి పొందినటువంటి జ్ఞానం లేని వాడికి ఆ తప్పులను పట్టుకొని, అర్థమైంది కదా, ఇక ఇలా తప్పు చేశారు చూసావా, ఇలా తప్పు చేశారు చూసావా, అలా వాళ్ళు తప్పు చేశారు చూసావా, ఇదే ఆలోచనతో ఇదంతా ఏమిటి అంటే చెదపురుగులు పట్టినట్టు అన్నమాట. మన మనసుకి ఏదే ఆ ఆకుకు చెదపురుగులు బట్టి ఎలాగపోతారు. అలాగే వాడి పేరు కొండేలు చెప్పడం, వీడి పేరు కొండేలు చెప్పడం, ఇదంతా ఏమిటిది? ఇది మనకి ఏమి చెద పెట్టించుకోవడం అన్నమాట. అలాగ కాకుండా ఏం చెప్పారు, ఎప్పుడైతే ఈ మనస్సు భక్తియుతమైనటువంటి దానితో ఆక్రమించుకుందో ఇదంతా పందిరి మోడలుగా అక్కడ అదే నిష్కల్మషాన్ని చేసేస్తుంది అన్నమాట. చక్కగా ఆ భక్తి ప్రపత్తి అన్నటువంటిది ఏమి అలాగ అందరినీ ఇప్పుడు భక్తి అనేది ఒక వ్యక్తితో మొదట ఉంటుంది, లేదా ఒక వస్తువుతో ఉంటుంది. రాను ఏమైపోతుంది సమాజంకి, అది అందరితోనూ ఆ భక్తి పంచుకోవడం జరుగుతుంది. అందరితో పంచుకోవడం అంటే అందరి యందు ప్రేమాస్పదం చేకూరుతుంది. మొట్టమొదటి అందరినీ ప్రేమాస్పదం చూడాలంటే చూడలేరు. ఏదో ఒక వ్యక్తి ఇప్పుడు మొట్టమొదటి ఒక దేవుడితోనే మనకి ప్రేమ ఉన్నది అనుకోండి, అప్పుడు 100 దేవుళ్ళు పెట్టి చూడలేము. అర్థమైంది కదా. ఈ భక్తి పెరిగి జ్ఞానం ముదురుతూ ఉంటుంటే ఇప్పుడు అన్ని దేవుళ్ళు మనకి ఒక్కటే. అర్థమైంది కదా. మన దేవుళ్ళు మనకి ఇప్పుడు ఒక్కటే. అది రావాలి. అందుకని ఆ విధంగా నిష్కల్మషమైన హృదయానికి ఏం కలుగుతుందయ్యా అంటే, ఇప్పుడు ఇక ఇది బాగా ఈ వర్ధిల్లాలి. ఇప్పుడు మనకి ఈ పాదు బాగా వర్ధిల్లాలి అంటే భక్తి ఈ యొక్క సత్కర్మ సంవర్ధిత, ఇది బాగా వర్తింటే సత్కర్మ సంవర్ధిత. అది దీనికి సత్కర్మలే ఏ పురుగు పట్టకుండా చేస్తాయి, దుష్కర్మలే అన్ని చీడ పురుగుల్ని చేరుస్తాయి. ఇక చీడ పురుగులు వచ్చాయంటే ఇంకేమిటి, మొత్తం చెడిపోతుంది. ఇది కూడా అంత చీడ పురుగు వచ్చే ద్వారం పట్టుకుంది అనుకో, మొత్తం ద్వారంలో తిరిపారేస్తుంది. దానికి ద్వారం లేదు, దొడ్డి లేదు, అంతా ఒకటే అనమాట. అర్థమైంది కదా. చెదలు బట్టి మొత్తం నాశనం చేస్తుంది. ఇదేమిటి, ఇది అమ్మవారి గుడి కదా, ఇందులో నేను చెదలు పట్టకూడదు కదా, ఉండదు. అమ్మవారి గుడి లేదు, అయ్యవారి గుడి లేదు, దానికి అన్ని గుళ్ళు ఒకటే. అది సమస్త సర్వేషు భూతేషు అన్నట్టు. ఇక దానికి అంతా ఒకటే. అది అందుచేత అదే ఉండదు. అందుచేత ఏమిటి, అటువంటి చేత పురుగులు లేకుండా శిథిలో పట్టుకుంటా చూసుకోవాలి మనం. అందుచేత ఇక అప్పుడు మనకేంటి, సత్కర్మ సంవర్ధిత. ఆ సత్కర్మల ద్వారా దీనిని ఏం చేయాలి, వర్తించుకోవాలి. మన భక్తిని సత్కర్మల ద్వారాగా పెంపొందించుకోవాలి. ఆ పెంపొందించుకున్నామంటే మనకేం కలుగుతుంది, అప్పుడు మే నిత్యాభీష్ట ఫలప్రదా భవతో. నాకేం కలుగుతుంది అంటే నిత్యాభీష్ట ఫలప్రదా భవతు. నిత్యము అభీష్టమైన ఫలాన్ని మనము పొందుదురుగాక అంటే పొందుదుముగాక మనం. అందుకని నిత్యాభీష్ట ఫలం అది. ఇక్కడ చూసారా, ఫలాలన్నీ కూడా అభీష్ట ఫలాలన్నీ అనిత్యాలన్నమాట. మనకి ఏ ఫలము ప్రకృతిలో కోరుకుంటున్నామో ఆ ఫలం ఏమిటి, అది నిత్యమా అనిత్యమా? అనిత్యమే. మనం కోరుకున్నటువంటివన్నీ ఏమిటి, అనిత్యములే. ఇక ఈ అనిత్య అభీష్ట ఫలాలన్నీ ఏం చేస్తాయి, మనకి అనిత్యమైన దేహాన్ని ఇస్తూ, అనిత్యమైన సుఖాలను ఇస్తూ, అనిత్యమైన సంసార మార్గంలో పడవేసేస్తాయి. అర్థమైంది కదా. అది మరి ఈ ప్రకారం శైలిలో వచ్చిన వారికి ఏమిటి ఉంటుందంటే నిత్యాభీష్ట ఫలప్రద. నిత్యాభీష్టం అన్నమాట. ఇది అనిత్యాభీష్టము కాదు. ఇవన్నీ కూడా
ఈ ఒక్క బ్రహ్మజ్ఞానానికి మినహాయించి కోటి విద్యలు ఈ కూటి కొరకంటే అనిత్య ఫలాలే. అవి ఒకసారి ఉంటాయి, ఒకసారి పోతుంటాయి. అవి ఎప్పుడు పరిమాణం దానికి పరిణామము చెందుతూ ఉంటుంది. కానీ అపరిణామమైనటువంటి అది ప్రార్థిస్తున్నాడు అన్నమాట. మే నాకు కాబట్టి ఆ యొక్క ఆ పరమేశ్వరుని పాదాలతో మాకేం ఇవ్వాలి అంటే మే నాకు నిత్యాభీష్ట ఫలప్రద, ఆ నిత్యమైనటువంటి పరమాత్మ యొక్క అభీష్ట ఫలం, ఆ బ్రహ్మజ్ఞానం నేను పొందినటువంటి ఫలం ఏదుందో అది ఇచ్చుగాక. ఈ భగవంతుని మనం ఆశ్రయించినప్పుడు మనకు కలిగినటువంటిది ఏమిటి అంటే ఆ భగవంతుని పాదాలపైన మన భక్తి ఎప్పుడైతే ఉన్నదో, ఈ విధమైనటువంటి హృదయ శుద్ధి ఎప్పుడైతే చేసుకున్నామో, సద్ధర్మాచరణ ఎప్పుడైతే ఉన్నదో, దీంతో పాటు మనకు కలిగింది ఏంటిది నిత్యాభీష్ట ఫలం. నిత్యాభీష్టం అంటే శాశ్వతమైనటువంటి ఫలం. శాశ్వతమైన ఫలం ఇంకో దానికి పేరు ఎక్కడ లోకంలో లేదు. అందుచేత ఆ పరమేశ్వర పాదపద్మాన్ని ఏం చేశారు? పాదుతో పోల్చారు. అది కదా, భక్తిని ఏం చేశారు? లతతో పోల్చారు. అలాగే శివపాదాలు అనే పాదు నుండి ఏదైతే బయలుదేరినటువంటి భక్తి లతకి ఏమిటి కావాలి? భక్తుల ప్రేమే నీరు అన్నమాట. నీరుంటే ఏమవుద్దంటే ఏ వస్తువునైనా సరే మెత్తని చేసేస్తుంది, లేకపోతే ఇంకోటి చేయలేదు. ఏమంటారు? మెత్తగా కావాలంటే నీటిలో నానవేయవలసిందే. శనగలు నాటనేస్తే ఏమవుతాయి? ఆ యొక్క అందుకే అది నానిపోతుంది అనమాట. అందుకే రాత్రి కూడా వేస్తాం మళ్ళీ నానాలంటే. అర్థమైంది కదా? తెల్లారికి మళ్ళీ శనగలు తయారు కావాలి. ఎంత గట్టి వస్తువైనా నీటిలో పడిస్తే చేస్తుంది. అది అనమాట. ఆ విధముగా మనకి ఈ యొక్క భక్తి లతకేమిటి? ఈ భక్తి ప్రేమే చక్కగా నీటిలో అన్నీ కరిగినట్లు ఏమైపోద్ది? ప్రేమలో అన్నీ కరిగిపోతాయి. నీటిలో అన్నీ కరిగినట్టు ప్రేమలో అన్నీ కరిగిపోతాయి. రాగం కరిగిపోతుంది, ద్వేషం కరిగిపోతుంది, ఈర్ష కరిగిపోద్ది, అసూయ కరిగిపోతుంది. అర్థమైంది కదా? ఇంకా ఇంకేమీ లేదు. నీవే తప్పై తప్పరం భరితం. నాకు ఇంకొకటి లేదు. అన్నీ కరిగితే కానీ నీవే తప్ప అనలేడు. ఏమే అందుకే అన్నీ కరిగిపోతేనే నీవే తప్పంటాడు. కరగనంత వరకు తన బలాన్ని చూపెట్టుకుంటాడు. లోపలదంతా కరిగిపోతే ఏమైంది? నీవే తప్ప హితపరము ఎరుగునంటాడు. అర్థమైంది కదా? కాబట్టి ఈ ప్రకారముగా భక్తిలోని ఒక స్థిరత్వమే మనం పందిరికి వేసినటువంటి కర్ర. అర్థమైంది కదా? ఆ స్థిరత్వం ఉండాలి భక్తి. అందుకనే కర్ర మనం వేస్తాం కదా. మరి పాదు పరగాలంటే, ఈ భక్తిలత పాకులాడాలంటే ఓ స్థిరమైనటువంటి కర్ర ఉండాలి. మామూలు పాదుకలు వేస్తాం కదా, అక్కడ ఆ కర్ర ఏమిటిది? ఇది అన్నమాట. ఈ భక్తి మనకి స్థిరమైనటువంటి ఒక కర్ర అన్నమాట. ఇది ఇలాగా దాని మీద పాడుతూ దివ్యానికి వెళ్తుంది. అందుచేత మరి ఇది అభివృద్ధి చెందాలి అంటే ఏం చేయాలి? మనము సత్కర్మ సంవర్ధిత. సత్కర్మ అంటే శ్రవణం చేసుకోవాలి, మంచి మననం చేసుకోవాలి. ఇది నిధిధ్యాసం, ఇది కర్మే, ఈ సత్కర్మ అన్నమాట. అర్థమైంది కదా? మంచి పని చేయడం ఒక సత్కర్మ. ఆ కర్మ నుంచి మనం ఈ కర్మకు వచ్చేసాం ఇప్పుడు. అర్థమైంది కదా? అవి చేస్తున్నాం అనుకో, అవి ఎంతవరకు ఆ కర్మలు మనకు తోడ్పడుతుందో తెలిసిపోయింది. ఇప్పుడు మన సత్కర్మ ఏమిటి? మనకి కర్మ అంటే క్రియత అయితే కర్మ. చెవుల ద్వారా వినడం ఒక కర్మ. అర్థమైంది కదా? శ్రవణం ఒక కర్మ. మనసు ద్వారా మననం చేయడం ఒక కర్మ. ఈ కర్మ ఉండాలి దీనికి, సత్కర్మ. అర్థమైంది కదా? మనకి ఇది అభివృద్ధి చెందాలి అంటే, ఆ నిత్యానంద ఫలం రావాలి అంటే దీని ద్వారా ఎల్లప్పుడూ వినడము, మననం చేసుకున్నటువంటి దానితో సంవర్ధిత చక్కగా వచ్చి అప్పుడు ఏం చేస్తుంది? మనకి పరిపక్వమైనటువంటి ఫలాలని ఇస్తుంది. ఏం ఫలాలు? నిత్యాభీష్ట ఫలప్రద. ఇవి మనకి పరిపక్వమైన ఫలాలు. అనిత్యమన్నీ ఏమిటి? కాయలు, పింజులే అన్నమాట. అర్థమైంది కదా? అనిత్య ఫలాలతో సంబంధం ఉన్నంత వరకు మన ఫలాలు ఎలా ఉంటాయి? పిందులు కాయల్లాగే ఉంటాయి.
ఎప్పుడైతే మన ఇటుపక్క నుంచి ఈ శ్రవణమననాదుల ద్వారా సత్కర్మ సంవర్ధిత దాని ద్వారా మనం అర్థం చేసుకుంటే నిత్యాభీష్ట ఫలప్రద అటువంటి శాశ్వత ఆనందమైనటువంటి మోక్ష ఫలాన్ని కావాలి. కాబట్టి దీనికి మూలం ఏమిటి? ఆ భగవంతుని యొక్క పాదార విందములే శరణ్యము అన్నటువంటి విషయాన్ని చక్కగా మనకి శంకరాచార్యుల వారు అందించారు. అలా అందించి ఇప్పుడు 50వ శ్లోకంలో చెప్పబోతున్నారు. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామం అసకృతు సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం శివేగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం సంధ్యారంభ విజృంభితం శృతిశిరః స్థానాంతర అధిష్ఠితం సహ సప్రేమ భ్రమర అభిరామం అసత్కృతు సద్వాసనాశోభితం భోగీంద్ర ఆభరణం సమస్త సుమనః పూజ్యం గుణ ఆవిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివా ఆలింగితం. పాదయాత్ర చేస్తూ మొత్తం దేశాటన చేస్తూ ఉన్నారు కదా. దిగ్విజయయాత్ర. దిగ్విజయయాత్ర అంటే ఏదో రాజ్యాలు సంపాదించాలని కాదు, శంకరాచార్య యాత్ర. రాజ్యాలు దిగ్విజయయాత్ర అంటే దిక్కులన్నిటినీ స్వాధీనం చేసుకున్నటువంటి యాత్రని ఏమంటారు? దిగ్విజయయాత్ర. ఎందుకు? ఏ దిక్కుల్లో ఉన్నది మనకే స్వాధీనం. అర్థమైందా? దిక్కు విజయయాత్ర. అర్థమైంది కదా. దిశి అంటే దిశలు ఎందు, దిశయోహో దిశేషు. కాబట్టి అన్ని దిశేషు, అన్ని దిక్కుల యందు విజయం. అది అందుచేతే మరి పెద్ద పెద్ద వాళ్ళ రాజులు వెళ్ళారంటే దిగ్విజయయాత్ర చేసుకొస్తారు. అవి వెళ్ళిందంతా ఆ రాజ్యం అంతా స్వాధీనం అవుతుంది వీళ్ళకి. అలాగని ఈయన దిగ్విజయయాత్ర ఏమిటి అంటే ఏదైతే అనాత్మని ఆత్మగా భావించుకుంటూ, ఆత్మను అనాత్మగా భావించుకుంటూ లోకం చేస్తున్నటువంటి కర్మలను చూసి అది ఉన్నది ఉన్నట్టు తెలుసుకునేటువంటి విషయం అందరికీ తెలపాలన్నటువంటి విషయము వేద ధర్మాన్ని ప్రతిష్టాపన చేయడానికి అందులో ఈ స్వర్గాదులన్నీ కూడా పునరపి జననం పునరపి మరణం. కాబట్టి మనం చేసే పుణ్యకర్మాలన్నీ జనన మరణాలకి హేతువులు. కాబట్టి ఇలా ఎంతకాలమైనా మానవ జన్మ యొక్క కర్తవ్యం పరిపూర్తి కాదని చెప్పి మానవ ముఖ్య కర్తవ్యం నెరవేర్చడం తన స్వరూప జ్ఞానం తెలుసుకోవడమే అని చెప్పి అది చాటడానికి దిగ్విజయం అటువంటి యాత్ర చేస్తూ 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 శ్రీశైలం వచ్చారు. అర్థమైంది కదా. సరే, ఆయన వచ్చేసరికి సాయంకాలం అయిపోయిందనమాట. ఆ రోజు శంకరాచార్యుల వారి బృందంతో వచ్చేసరికి శ్రీగిరి అంటే శ్రీశైలం అనమాట. శైలం అన్నా కొండే, గిరి అన్నా కొండే. అర్థమైంది కదా. శైలం అంటే కొండ అనమాట. అది శైలతనయ అంటే ఏమిటి? పార్వతీదేవికి అనమాట. అలాగనే శైలమన్నా కొండే, అలాగని గిరన్నా కొండే. అందుకు శ్రీగిరి అదనమాట. కింద విశేషం మనకి వేశారనమాట. కాబట్టి ఆయన ఇప్పుడు మల్లికార్జునుడు అనమాట. అందుకని అటువంటి మల్లికార్జునుని సేవిస్తూ వర్ణన చేస్తూ ఉన్నారు. ఎవరు? ఆచార్యులు వారు ఇక్కడ మనకి. సంధ్యారంభ విజృంభితం శృతిశిరః స్థానాంతర అధిష్ఠితం. ఈయన సంధ్యారంభంలో సాయంకాలం చేరాడు. చేరేసరికి ఆయనకి అక్కడ కొన్ని పుష్పాలు బాగా వికసించి కనబడుతూ ఉన్నాయన్నమాట. ఏమిటది? మల్లి పుష్పాలు. అర్థమైంది కదా. అది ఒక మల్లి పుష్పాలు. అది ఎలాగంటే ఒక మద్ది చెట్టుని ఆశ్రయించుకొని ఉన్నాయన్నమాట ఈ మల్లె పువ్వులు తీగలు. మల్లి పుష్పాలు
ఒక మధ్య చెట్టు స్తంభంలాగా ఉండి మధ్య చెట్టును ఆశ్రయించుకొని కాబట్టి ఈ మల్లెలన్నీ కూడా ఆశ్రయించుకొని ఉన్నాయి, చూశాడు. సరే, కాబట్టి సంధ్య ఆరంభ, సాయంకాలం సూర్యుడు అస్తమించబోతూ ఉన్నాడు. ఇక మనకేమిటంటే రాత్రి రాబోతున్నది, చీకటి రాబోతున్నది. ఈ మధ్యన ఏమంటారు? సంధ్య ఆరంభం. అది ఉదయం కూడా సూర్యుడు ఉదయం, చీకటి పోయే సమయంలో కూడా ఒక సంధ్య, కానీ ఇది సాయం సంధ్యకి వెళ్ళారు కాబట్టి అటు వర్ణన. సంధ్యారంభ విజృంభితం. అది సరే. ఒకవేళ ప్రాతః సంధ్యకి వెళ్ళినా పర్వాలేదు, ఇదైనా పర్వాలేదు, మనకి ఉదయం సంధ్య అయినా పర్లేదు, సాయంకాలం సంధ్య అయినా పర్వాలేదు. అలాగా ఒకవేళ మనం ఇటువంటి సాయంకాల సంధ్యా సమయంలో విజృంభిత, ఏ విధంగా అయితే విజృంభణమైన తాండవ నృత్యము ఎలా చేస్తారు, ఆ యొక్క తాండవం అన్నటువంటిది నృత్యం చేస్తున్నప్పుడు అది గొప్ప విజృంభంగా కనబడుతుంది అన్నమాట. అందుకని శివతాండవ స్తోత్రము అంటారు. అది కాబట్టి అక్కడ కూడా మనకి నటరాజుడు అక్కడ చిదంబరం అక్కడ ఏం చేశాడు? నృత్యం అన్నమాట. అది ఏ విధంగా ఉంటుందో తాండవ నృత్యమును విజృంభించినట్టుగా అలాగా ఈ యొక్క పుష్పాలు ఏమిటంటే బ్రహ్మాండంగా విజృంభించున్నాయట. మళ్ళీ పుష్పాలు అర్థమైంది కదా. ఆ విధంగా తాండవ నృత్యం రెండింటికీ అర్థమైనమాట. శివుడు తాండవ నృత్యం ఎలాగో మళ్ళీ పుష్ప విజృంభణం అలాగా. ఇంకా ఏమిటి? శృతి శిరః స్థాన అంతర అధిష్ఠితం. మరి ఈ పుష్పాలు ఎక్కడ ఎవరి శిరం మీద ఉంటాయి అని చెప్తున్నారనమాట. ఈ పుష్పాలంటే మన శిరం మీద ఉంటాయి, అర్థమైంది కదా. ఈ పుష్పాలు ఎక్కడ? శృతి శిరః, శిరస్థానం. శృతి శిరస్థాన అంతర అధిష్ఠితం. శృతి అంటే వేదం కదా. ఆ వేదం యొక్క శిరములో ఈ యొక్క పుష్పాలన్నీ కూడా అధిష్ఠింపబడి ఉన్నాయి. కాబట్టి అంటే అర్థమేమిటి? శృతి శిరస్థానాంతరం. ఇది ఆ వేదములకు శిరస్థానం ఏమిటి అంటే ఉపనిషత్తులన్నమాట. వేదాలకి శిరస్థానం ఏమిటంటారు? ఉపనిషత్తులను వేదాన్ని శిరస్థానంగా తీసుకుంటారనమాట. అది వేద శిఖామణి. కాబట్టి అది వేదాంతంలో ఉన్నటువంటి దానికి కూడా వేద శిఖే పైన అటువంటి ఉపనిషత్తులేంటి. అలాగనే అధిష్ఠితం ఎలాగంటే ఆ యొక్క ఆ శ్రీశైలంలో ఆ మల్లికార్జునుడు ఇటువంటి పుష్పాలతో పాటు ఈ పుష్పాలను ఎక్కడ ఆ వేదానంతటికీ కూడా శిరస్థానమైనటువంటి ఉపనిషత్ స్వరూపమైనటువంటి ఆయనకి ఈ పుష్పాలు ఆయన మీద ఉంటాయి ఒక పక్క. దీనికి ఏమిటి? ఈ పుష్పాలు అలంకరించినవి ఏమిటి అంటే ఈ పుష్పాలు ఆ యొక్క వేదాంత సంబంధమైన పుష్పాలు. ఇవి చక్కగా వీటితో బాగా ఉన్నటువంటి వాడు ఎవరు? మల్లికార్జునుడు. ఎటువంటి మల్లికార్జునుడు అంటే యువతల దానికి దేనికి సమన్వయం చేస్తున్నారు. అటువంటి అది సప్రేమ. ఇంకా ఎలాంటిది? సప్రేమ అంటే ప్రేమతో కూడినటువంటి భ్రమరా. రెండనమాట. ఇక్కడ భ్రమరాంబిక చేత విరాజమానమై ఉన్నారు. ఎవరు? శ్రీశైల భ్రమరాంబిక. అలాగని ఇక్కడ కూడా ఏమిటి అంటే ఈ పుష్పాలు ఉన్నాయి కదా, ఈ పుష్పాల మీద భ్రమరములనే తుమ్మెదలు చక్కగా వాలి ఉంటున్నాయి. ఎక్కడ? ఈ మళ్ళీ పుష్పాల మీద అటు ఇటు సంబంధమైన వాటిది. కాబట్టి ఆయన ఈ వేదం అన్నటువంటిదే ఈ శిరోధారణ పుష్పాలు ఆయనకి. దానితో కూడి ఆయన ఎలా ఉన్నాడు? సప్రేమ భ్రమరాంబికతో కలిసి ఉన్నాడు. ఈ పుష్పాలు కూడా చక్కగా ప్రేమతో భ్రమరాలన్నీ ఈ మల్లి పుష్పాల మీద వాలి దాంట్లో మకరందాన్ని ఇవి గ్రహిస్తూ ఉన్నాయి. అటువంటి అభిరామం. అది అభిరామం అంటేటి చక్కగా మనస్సుకి మనోహరం. మనోహరం అంటే ఏమిటి? అందమైనటువంటిది, లేకపోతే మంచి ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది. మనోహర అంటే మనస్సుని హరించిన దాన్నే అంటారు.
మనోహరం. మనస్సుని హరించినటువంటి వాడిని పేరేం పేరు? మనోహరం అన్నమాట. అది ఆ మనోహరం అన్నమాట. ఏమి అటువంటి మనోహరమైనటువంటి దాని కూడా అసత్కృతు. ఏమిటి సత్కృతు అంటే ఎప్పుడూ ఒక్కసారి, ఏమి అలా కాదు. అసత్కృతి ఎల్లప్పుడూ ఈ శోభాయమానంగా ఉన్నవాడు. ఏమి అటువంటి ఈ మల్లె పుష్పాలని ఒక వర్ణన చేస్తూ ఉన్నారు. అలాగనే శివుడు కూడా ఏమి, అందుకే ఆయనకి మల్లికార్జునుడు అన్నమాట. అర్థమైంది కదా. ఆ యొక్క మల్లిక అంటే మల్లె పుష్పాలు, ఆ పుష్పాలతో శోభాయమానంగా ఉన్నటువంటి దాంట్లో ఉన్నాడు కాబట్టి ఆయనకి మల్లికార్జునుడు అని పేరు అనమాట. కాబట్టి అందుచేత ఆ విధంగా ఇక్కడ చెప్తున్నారు. సప్రేమ. సప్రేమ అంటే ఏమిటి? చక్కని ప్రేమతో కూడినటువంటి భ్రమర అంటే భ్రమరాంబిక చేతను అభిరామం మనోహరమైనటువంటి. ఇంకా ఎలాంటిది? అసకృతు ఎల్లప్పుడూ కూడా సద్వాసన. ఈ విధంగా ఉంటారు సద్వాసన. అక్కడ ఎప్పుడు శ్రీశైలంలో ఆయన దగ్గర ఏమిటి? ఎల్లప్పుడూ కూడా సత్పురుషులందరి చేత ఏమి కూడినటువంటి వాడు. ఏమి ఆ యొక్క ఆయన సద్వాసన. ఇక్కడ పుష్పాలకి ఏమిటంటే సద్వాసన అంటే మంచి వాసన. ఈ మల్లె పుష్పాలకి వాసన ఎలాంటిది? మంచి వాసన. అక్కడ మరి ఆయన దగ్గర పుష్పాలతో సమానమైన వాసన ఏమిటి అంటే సద్వాసన. సత్పురుషులు. ఆ సత్పురుషులు అంటే ఏమిటి? సదాచార సంపత్తులు. సత్తు అంటే ఏమిటి? పరబ్రహ్మను చక్కగా తెలుసుకున్నవారు. ఇటువంటి ఏమి సాధువుల యొక్క ఏమి సమూహం చేత ఏమి శోభితం ప్రకాశిస్తూ ఉంటుంటాడు. ఎవరు? ఆ యొక్క పరమేశ్వరుడు. అలాగని ఇక్కడ సద్వాసన చేత ఈ మల్లెపూలు కూడా చక్కగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఇక అది చెప్తున్నారనమాట. ఇక భోగీంద్రాభరణం సమస్త సుమనస పూజ్యం గుణావిష్కృతం. ఇక భోగీంద్ర ఏమిటి అంటే భోగీంద్ర, భోగీనాం ఇంద్ర భోగీంద్ర. అందుకనే సర్పములలో వాసుకి అని సర్పము నేను అంటాడు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. నాగానాం వాసుకి, నా పాముల్లో వాసుకిని నేను అంటాడు. కాబట్టి ఆ వాసుకి అనేటువంటిది భోగి అంటే ఏమిటి? పాము అన్నమాట. భోగి అంటే భోగి, అది భోగి అంటే పాము. అటువంటి భోగీనాం ఈ పాములలో వాసుకి. వాసుకి ఎలాగా? అది ఏమిటి? భోగీనా భోగీంద్ర. భోగీనాం ఇంద్ర భోగీంద్ర, దేవానాం ఇంద్ర దేవీంద్ర, మానవానాం ఇంద్ర మానవేంద్ర. మనకి ఇక్కడ వీడే కదా మానవేంద్రుడు. ఎవరు పెద్ద అధికారం ఉంటారో మొత్తం ఈ మన భారతదేశానికి వారిని మనం ఏమనుకోవాలి? మానవేంద్రుడు. మనుషులకి అతడే కదా ఇంద్రుడు. మరి దేవతలకి ఇంద్రుడు అతడు. అలాగనే ఈ భోగినామిందు పావుల్లో అది ఆభరణం. ఎవరికి? శివుడికి. మరి ఈ మంచి సువాసనటువంటి ఈ పువ్వులు ఎవరికి? మంచి భోగవంతులకి ఆభరణం అన్నమాట. ఈ మల్లెపూలు ఇక్కడ భోగం ఇద్దరికి భోగమే. ఈ మంచి సువాసన గలవి ఏమి? ఈ మల్లెపూలు ఎవరికి? మంచి భోగవంతులకంటే. భోగం అంటే ముక్కుతో చూడడము భోగమే, చెవుతో వినడము భోగమే. ఆ భోగం మాకు లేకపోయింది అంటారు కదా. భోగమే భాగ్యం, ఇంకేమీ లే. అర్థమైంది కదా. కాబట్టి మనకి తినడం ఒక భోగం, వినడం ఒక భోగం, వాసన చూడడం ఒక భోగం. ఇవన్నీ భోగాలే. అర్థమైందా? కాబట్టి విషయముల ద్వారా అనుభవించిన దాన్ని ఏమంటారు? భోగము. అది భగవంతుడికి కూడా నైవేద్యం పెడితే ఏమంటారు? భోగము అంటారు. వాళ్ళకది అటువంటి వాసుకి ఇది వాళ్ళకది ఆభరణం. మల్లెపూల ఆభరణం. ఈయనకేమిటి? ఇది ఆభరణం, ఇది భూషణం అన్నమాట. ఆభరణం. ఇంకా ఏమిటి? ఇటు విధంగా చెప్పి పూజ్యం ఆభరణం సమస్త సుమన పూజ్యం. ఇక సమస్త సుమన
అది ఏమి సుమనః అంటే ఏమిటి? ఎవరి చేత చక్కగా పూజింపడుతున్నాడు ఆయన, అది సుమనః. సుమనః అంటే ఎవరు? మంచి మనస్సు కలవారు, అదే అన్నమాట. సుమనః అంటే దుర్మతి, సుమతి. సుమతి అంటే ఏమిటి? మంచి బుద్ధి కలవారు. దుర్మతి అంటే ఏమిటి? చెడ్డ బుద్ధి కలవారు. అలా కాకుండా సమస్త ఏమి సుమనః, ఇటువంటి సుమనస్సు కలవారందరూ దేవతలతో సమానమన్నమాట. అర్థమైంది కదా? సుమనస్సు కలవారందరూ ఎవరు? వారు దేవతలతోని సమానం. అలాగనే వారితో ఏమిటి? పూజ్యం. అటువంటి వారి చేత ఆ మల్లికార్జునుడు పూజింపబడుతున్నాడంటే ఆయన దేవతలు కూడా ఏమి పూజిస్తారు. సుమనః అని దేవశబ్దంలో కూడా ఉంది, అర్థమైంది కదా? దేవతల్లో కూడా ఏమి సుమనః అనేటువంటి పేరు ఉంది. అందుచేత సుమనకి రెండు అర్థాలు అనమాట. మంచి మనస్సు కలవారందరూ సుమనస్సులే, అది. కాబట్టి జనరల్గా ఏమి దేవతా శబ్దం కూడా ఉంది కాబట్టి అది వర్తిస్తుంది, ఇది వర్తిస్తుంది. విద్వాంసులు ఉంటారు, మంచిగా తెలుసుకున్న విద్వాంసులు. ఇక్కడ ఏమిటి తెలుసుకోవడం అంటే, సుమనస్సు అనేది ఏమిటి అంటే కేవలము శాస్త్ర ప్రక్రియ తెలుసుకోవడం కాదు. నా శాస్త్ర ప్రక్రియ తెలుసుకున్నంత మాత్రంలో సుమనస్సులు అవరు. ప్రక్రియని ఆచరణ పెట్టుకున్నవాడే సుమనస్కుడు. శాస్త్రం తెలుసుకుంటే సుమనస్కుడు అయిపోతాడు ఏంటి? ఏం ఆవిడు. అర్థమైంది కదా? తెలుసుకున్న దాన్ని మనం ఏం పెట్టాలి? ఆచరణ పెట్టాలి. ఆచరణ పెట్టినప్పుడే వాడు సుమనస్కుడు అవుతాడు. ఏమి లేకపోతే శాస్త్రం చెబుతూనే ఉంటుందిలే, దాని పని దాందే, మన పని మందే అంటాడు. ఇంతకుముందు మీకు చెప్పున్నాను కదా కథ, అందులో సారం చెప్తున్న రెండు మొక్కలేమి. వాడక్కడ ఉపన్యాసంలో ఏం చెప్పాడు? ఈవేళ మన సబ్జెక్ట్ ఏమిటి? అహింస పరమో ధర్మ. అది ఏమి ఈరోజు సబ్జెక్ట్ ఏమిటి? అది. అందుకే షార్ట్ కట్లో రెండు మొక్కలు చెబుతున్నాడు. పాపం భార్య విన్నది, ఇంకా మనకు తినకూడదని చెప్పి ఇంటికి వెళ్ళి కోళ్ళని తీసి బయట పారేసింది. ఆ కథలో సారం అన్నమాట. వచ్చిన తర్వాత ఏమి కూర వండావంటే, నువ్వు వెళ్ళినప్పుడు చెప్పే కదా కోడి మాంసం వండమని, మరి ఇప్పుడు ఎందుకు వండలేదు వంకాయ కూర వండావంటే, మీరే చెప్పారు కదండి అన్నాడు. విప్పి 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 ఎంత బాగా చెప్పారంటే, ఆ యొక్క కోడిని తిన్నోడు మళ్ళీ జన్మలో కోడి తినే పురుగై పుడతానేమో ఎన్నిసార్లు చెప్పారు. అది నా లోపలికి వెళ్ళి నాటేసింది, అబ్బగిప్పి పారేశానని చెప్పింది. అప్పుడు అంటారు, ఏ ఉపన్యాసాలు అది అజా ప్రవాహంలో పోతాయి, దాందే మందే అంటాడు. అర్థమైంది కదా? అలా కాకుండా సుమనస ఆ విధమైనటువంటి మంచి మనస్సుతో అటువంటి పూజింపదగినటువంటిది. ఇంకా ఎలాగయ్యా? పుష్పాలకి సుగంధం ఎప్పుడు చేకూరుతుంది? మనకి మంచి పుష్పాలైతే సుగంధం ఉంటుంది. మరి మనకి సుగంధం ఏమిటి అంటే గుణ ఆవిష్కృత. గుణం, ఆ గుణాల్లో కూడా 3 గుణాల్లో కూడా 2 గుణాలు కాకుండా సత్వగుణాన్ని మనము ఆవిష్కరించుకోవాలి. అర్థమైంది కదా? పుస్తకాలు ఆవిష్కరించుకుంటూ ఉన్నాం, బట్టల కొట్లు ఆవిష్కరించుకుంటూ ఉన్నాం, సామాన్లు ఆవిష్కరించుకుంటూ ఉన్నాం. అదేది కదా? ఇంట్లో అన్నీ ఆవిష్కరణే. కానీ అనుకుంటూ ఈయనేం చెప్తాడంటే, నువ్వు ఆవిష్కరించుకో. ఎలాగా? సత్వగుణముతో అది ఆవిష్కరణ చెయ్యి, అప్పుడు నీకు చక్కగా అటువంటి సుగంధము చేత ఏమవుతాడు? భగవంతుడు ప్రకటితమవుతాడు మనకి. అర్థమైంది కదా? మనకి ఆయన ప్రకటితం కావాలంటే ఏముండాలి? చక్కనైనటువంటి ఈ విధమైనటువంటి పుష్పాలు ఉండాలి, ఈ విధమైనటువంటి సత్వగుణం ఉండాలి. దాని చేత ఆవిష్కృతం అంటే ప్రకటింపబడడం. అది ఏమిటి? ఇప్పుడు గంధావిష్కృతం అంటే ఈ గంధము ప్రకటింపబడుతుంది అనమాట. అర్థమైంది కదా? ఇప్పుడు గంధావిష్కృతం అంటే ఆవిష్కరణ అంటే ఏమిటి? అది ప్రకటింపబడుతుంది. ఈ గ్రంథం ఇంతవరకు ప్రకటించలేదు, ఈరోజు మీ అందరి ముందులో ఈ గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్నానంటే ప్రకటిస్తూ ఉన్నాము. ఇంక మీరందరూ ఈ గ్రంథాన్ని తీసుకొని చక్కగా చూసుకోమని అర్థం. అందుచేత ఆవిష్కృతం సత్వగుణము చేత అది. తర్వాత శివాలింగితం. శివ ఆలింగితం. శివ అంటే ఏమిటి? పార్వతి అన్నమాట. అది శివ దీర్ఘం పెడితే
ఇద్దరు వెళ్ళిపోతున్నారు, ఇద్దరు ఒకటే పేర్లు ఉంటారనమాట. దీర్ఘం తీసిస్తే శివుడు, దీర్ఘం ఉంటే శివ. అందుకే శివ అంటే ఇద్దరు పేర్లు వచ్చేది ఒక దెబ్బకి, అర్థమైందా? కేవలం శివ అంటేనే ఈయన పేరు వస్తుంది, ఆయన పేరు రాదు. కానీ అర్ధనారీశ్వరుడు కాబట్టి ఎలాగైనా వస్తుంది. ఇంక ఇందులో కూడా శివ, శివ అంటే నక్క పేరు కూడా శివాయే ఇక్కడ, అర్థమైంది కదా? కాబట్టి శివ అంటే నక్క కూడా శివే, కానీ ఇక నక్క కాదు, అర్థమైందా? ఇక మనకేమిటి, శివ పార్వతీదేవిని చక్కగా మరి ఇప్పుడు ఆలింగనం చేసుకోవడం, ఇంకేమీ లేదు, అర్థమైంది కదా? ఈ ఆలింగనాలను చూడాలంటే ఇక్కడ మనకి అమెరికాలో రైల్వే మన ఫ్లైట్ దిగుతాం కదా, అక్కడ చూడాలన్నమాట. ముందు వాళ్ళు ఏంటంటే ఫ్లైట్ దిగ్గానే తీసుకెళ్ళడం కోసం తీసుకెళ్తారు. అది ముసలోళ్ళకి ఇస్తారు, అదంతా కాదు, వాళ్ళకి ఇదే అనమాట ప్రేమ. ఆ ప్రేమ అనేది అది దిగుతారు అనమాట. ఇది వస్తారు, కారు దిగుతారు కదా, రాగానే కారు తీసుకొస్తారు కదా, కారు పెడతారు, రాగానే వాళ్ళ ప్రేమతత్వాన్ని చక్కగా ఆలింగనం చేసుకుంటారు. ఇదే అనమాట, అది అక్కడ ప్రేమ అదే అనమాట. ఇద్దరు వచ్చిన అయ్యగారులు కానీ అమ్మగారులు కాదు, అయ్యగారులు అయినా ఈ అయ్యగారు దిగాడు, అయ్యగారు వచ్చాడు, ఇద్దరు ఆలింగనం అనమాట. ఆలింగనం అంటే మళ్ళీ అమ్మగారులు ఆలింగనం కాదు, అక్కడ ఏమిటి వచ్చిన ఫ్రెండు, ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండు చక్కగా ఆలింగనం చేసుకుంటారు. అలాగా ఆ ప్రకారముగానే శివాలింగితం అటువంటి పార్వతీదేవి చేత కౌగిలించుకుపోయినటువంటి శ్రీగిరి, ఆ శ్రీశైలమందున్న మల్లికార్జున, ఆ మల్లి తీగలు అల్లుకున్నటువంటి ఆ మద్ది చెట్టు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ మద్ది చెట్లు అలాగా మహాలింగం, అటువంటి మహాలింగం అంటే ఆ మహాలింగం ఏమి లింగం అంటే ఏమిటి మనకి, లీనం గమైతీతి లింగం, అర్థమైంది కదా? అది లీనమే, కానీ దానికి గమనం, జీవాత్మభావం ఉన్నప్పుడు గమనం ఉంటుంది, జీవాత్మ భావం లేనప్పుడు గమన క్రియ నశించిపోతుంది మనకి. ఏమిటి అందుకనే మనం ఏమంటాం, లింగ శరీరం అంటాం. లింగ శరీరం అంటే ఏమిటి, సూక్ష్మ శరీరం. అయితే దీనికి దానికి తేడా, లీనం గమైతీతి లింగం అక్కడేనమాట. లీనం అవుతాం, ఆత్మజ్ఞానం లేదు కాబట్టి గమనాగమనాలు ఉంటాయి దానికి, అర్థమైందా? గమనాగమనాలు ఉంటుంది కాబట్టి దానికి లింగ శరీరం అని పేరు అనమాట. లీనము, లీ అంటే లీనం, గా అంటే గమయతి అక్కడ. ఇక్కడ ఇది మహాలింగం అన్నమాట. ఆ గమనాగమనాలు లేనటువంటిది ఇది, అర్థమైంది కదా? ఈ మహాలింగం అనేది ఆ గమనాగమనాలు లేనటువంటిది ఏమిటి, గమనాగమనాలు లేనటువంటిది ఒక పరమాత్మ స్వరూపమే గమనాగమనం లేనివంటిది. ఈ విశేషములతో కూడినటువంటి ఆ పరమాత్మను సూచించినటువంటి నీ జ్యోతిర్లింగమైనటువంటి ఆ మహాలింగాన్ని నేను సేవే భజించుచున్నాను అని చక్కగా మనకి శంకరుల వారు సేవే అంటే నేను భజిస్తూ ఉన్నాను. అది ఇక్కడ చివరిలో ఉంది కదా సేవేని. ఆ సేవ ఏమిటంటే మనకి మహాలింగం సేవే. అటువంటి పరమాత్మ సూచకమైనటువంటిదే ఈ మహాలింగం. మనకి అక్కడ వాళ్ళ లింగాలు దేన్ని పెడతారు, అది పెట్టడము, ఆ దానితో భక్తి ప్రపత్తులు కూడుకొని చక్కగా ఆ దానితో వారు మంచి వాసనలు సంపాదించుకుంటూ తత్వాన్ని తెలుసుకోవడానికి ఈ లింగాలన్నీ ప్రతిష్ట. అది అయితే పొందుతారు, పొందక మాంటారు కొంతమంది ఎవరో అంటే మరి దాని మీద శ్రద్ధ ఉన్న వాళ్ళకి, అది భక్తి మికుటం అయిన వాళ్ళకి, అటువంటి అంతఃకరణ శుద్ధి గల వారికి నీరు పల్లానికి పోయేటట్టు ఆత్మజ్ఞానం అయిపోతుంది ఆ మనస్సు. అప్పటికి ఎవరో ఒకరు అడవిలో కొడుతుంటాడు, వస్తుంటాడు, ఏదో బాధ చేసేస్తుంటాడు, తత్వాన్ని పొందిపోతుంటారు. అందుకనే పూర్వం, ఎందుకంటే ఎక్కడెక్కడికి వెళ్ళమని దేనికోసం అంటే ఇప్పుడు కేవలం స్నానం చేసి వచ్చేదే పుష్కరం కాదు. అలాగే ఇవన్నీ వెళ్ళేటప్పుడు ఏమిటంటే ఏ మహానుభావులు కలిసి ఏ ముఖాలు చెబితే దానివల్ల మనకు అజ్ఞాన గ్రంథి పోతుందో, జన్మ పావనం అయిపోతుందని ఇది పెట్టారు, అర్థమైందా? ఇప్పుడు మరి మనం వెళ్ళడం, బుడుక్కుడు స్నానం చేసేయడం, మళ్ళీ వచ్చేయడం పట్టాపట్టమని. అందుకు ఈ కుంభమేళాలు పెట్టడం, అర్థమైంది కదా? ఈ యొక్క పుష్కరాలు పెట్టడం, ఈ సముద్ర మహోదయాలు పెట్టడం, ఇవన్నీ దానికోసమే.
మొత్తం మీద తత్వాన్ని పొందడానికి ఏది సుఖమో అది పెట్టుకోవాలి. అర్థమైంది కదా, తత్వనిష్ఠులు మనం కావాలి. అది దానికి ఈ ప్రకారముగా ఏమి ఇటువంటి ఆ యొక్క శంకరాచార్యుల వారు ఆ యొక్క అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి శ్రీశైలం వచ్చి మరి వచ్చిన తర్వాత మరి ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాళ్ళు ఇంకా వెన్నాలు పెట్టినదే, మరి వారు వచ్చి వెళ్ళిపోయి 2000 దాటిపోయినాయి ఏమంటారు. ఇక అప్పటికి ఆ ప్రదేశం ఎలా ఉంటుంది 2000 సంవత్సరాల కిందట, ఏమి ఇప్పుడు ఎలా ఉంటుంది. అప్పుడులో మనం ఉంటే ఇంక మొక్కేస్తాం, చాలే ఈకే కారంజులకి వెళ్ళి సచ్చే కన్నా ఏమంటారు ఇంటికాడ ఉండడమే మంచిది అనుకుంటాం. మరి అప్పుడు మహర్షి మలయాళ స్వాములు వారు ఆ గోగర్భంలో ఏమి చేశారు, 100 సంవత్సరాల కింద తపస్సు, 1900 ఏమి అప్పుడు 13 ఏమి అర్థమైంది తపస్సు అని ప్రారంభించారు. మరి 2013 100 అయిపోయింది కదా, మరి అప్పుడు ఎక్కడ తోవ తిన్నా అర్థమైంది. అప్పటికి ఏమి ఆ పైన ఇంకొక కొండ ఉంది కదా, ఆ పైన ఆ కొండ మీద గొడవలు చేసేవారు, అర్థమైంది కదా. అందుచేత ఆ వైరాగ్యాలు వేరు, అర్థమైందా. వాళ్ళకి ఇది దేహ భ్రాంతి పూర్తిగా లేదు, అర్థమైంది కదా. అందుచేత హతవ ప్రాప్సే స్వర్గం జిత్వావా భూక్షేమ, 2 లాభాలు మనకి. తత్వం తెలియకుండా సస్తే స్వర్గం వస్తుంది, ఏమి తత్వం తెలిస్తే మోక్షం వస్తుంది, అంతే కదా. ఇప్పుడు తత్వం తెలియకుండా పోతే స్వర్గం వస్తుంది, తత్వం తెలియకపోతే మోక్షం వస్తుంది. స్వర్గం వస్తే మళ్ళీ క్షీణే పుణ్య మధ్యలోకం వస్తాం, అప్పుడైనా తత్వం తెలుసుకొని సస్తాం అన్నటువంటిది ఒక నిశ్చయమనమాట. అందుచేత ఆ ప్రకారముగా ఈ వర్ణనంతా చక్కగా చేశారు. కాబట్టి ఇటువంటి వర్ణనతో కూడినటువంటి ఒక దివ్యమైనటువంటి ఆ యొక్క ఆ శివుడికి మన యొక్క భక్తి పుష్పాలను బాగా సమర్పించుకునే శక్తిని మనకు చక్కగా అటువంటి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని కూడా పరమశివుడు మనందరికీ ఇచ్చి శంకరాచార్యుల వారు అమ్మవారి సదా రక్షించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.